హైదరాబాద్ నుండి ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరకు బయలుదేరారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ నుండి బయలుదేరారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వం నిఘా కొరవటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు పాయల్ శంకర్. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అంటున్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఇప్పటికే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక బృందాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయక బృందాలన్నీ ఇప్పటికే ఎస్ఎల్బీసీకి చేరుకున్నాయి. మేము ప్రత్యక్షంగా వెళ్ళి ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తున్నది, మేము ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే మా తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ప్రాజెక్టు మీద సుదీర్ఘంగా చర్చ జరగాల. ఇది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గొప్పలకు పోయి కేవలం రాజకీయ విమర్శలు చేసి మా పాత్ర అయిపోయిందనే విధంగా మాట్లాడితే మాత్రం సరైనది కాదు.